మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమెరికాలో యుద్ధ విమానాల ఎయిర్ షో సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. 2 యుద్ధ విమానాలు గాల్లో ఢీకొట్టుకుని ధ్వంసమయ్యాయి. ఐడహాలోని మౌంటన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ షో సందర్భంగా యుఎస్ నేవీకి చెందిన EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తున్న క్రమంలో అవి ఒకదాంతో ఒకటి ఢీకొన్నాయి. వెంటనే నేలపై పడి ధ్వంసమయ్యాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్ల పొగలమ్ముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో 2 యుద్ధ విమానాల్లో 4 సిబ్బంది ఉన్నారు. విమానాలు ఢీకొన్న వెంటనే వారు పారాషూట్ల సాయంతో పక్కకు వచ్చేశారు. క్షేమంగా భూమి మీదకు చేరుకున్నారు. 4కి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరగడంతో నిర్వాహకులు ఎయిర్ షోను రద్దు చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ ఎయిర్ షోకు వేలాది మంది వచ్చారు. అయితే ఈ ప్రమాదం గత ఘటనలను గుర్తు చేసింది. 2018లో ఒక హ్యాంగ్ గ్లైడర్ పైలట్ రన్వేపై కూలి మరణించాడు. 2003లో థండర్బర్డ్ జెట్ కూలిపోయింది. కానీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. తాజా ప్రమాదం మళ్ళీ ఎయిర్ షో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.